బివి దేవ్ అసలు పేరు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్, వాడుక పేరు దేవ్ భౌ, నివాస స్థలం ఠానే, వృత్తి మమలద్దారు. బాబా దర్శనం 1910, మరణం జనవరి 1, 1946. నానాసాహెబ్ చందోర్కర్ బలవంతంతో షిరిడీకి చేరిన మరో పిచ్చుక బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్. ఈయనే బివి దేవుగా ప్రసిద్ధులయ్యారు. మొదట ఈయన మామలద్దారు. ఉద్యోగ విరమణ చేశాక ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టారు. ఈ సమయంలోనే నానాసాహెబ్ షిరిడీ వెళ్ళాలని దేవుని బలవంతం చేశాడు. బాబాను చూసిన తొలి క్షణంలోనే ఇతనికి భక్తి విశ్వాసాలు కుదిరాయి. బాబా ఈయన ఇంట జరిగిన ఉద్యాపన విందుకు హాజరయ్యారు. అలాగే బాబా సన్నిధిలో గడిపి ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకున్నారు బివి దేవ్. ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం, ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం. అనుభూతులలోకెల్ల అత్యద్భుతం, అనుభూతులలోకెల్ల అత్యద్భుతం. ఏమి అద్భుతం, అహో ఏమి అద్భుతం. భాషలు పలికిన, ఏ పదములు పిలిచిన, ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏ భాషలు పలికిన, ఏ పదములు పిలిచిన, ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏ ధ్యాసలు తలచిన, ఎట్ట ఎదుట నిలిచావు. ఏమి అద్భుతం సాయి, ఏమి అద్భుతం, ఏమి అద్భుతం సాయి, నీవేమి అద్భుతం. నయనాల నీ రూపాలు దీపాలవుతాయి, ధూపాల గంధాలు నాసికను తట్టి లేపాయి. నీ నామ సంకీర్తనలు వినుల విందు చేశాయి. కరాభయముద్రలే వెన్ను తట్టినాయి, కరాభయముద్రలే వెన్ను తట్టినాయి. షిరిడీలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించిన పాదుకలకు సంబంధించిన సమాచారాన్ని సగునమేర్ నాయక్, గోవింద కమలాకర్ దీక్షిత్ నుంచి సేకరించిన బివి దేవ్ ఆ వివరాలను సాయి పాదుకల వృత్తాంతం పేరుతో శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటి మొదటి సంచిక 25వ పేజీలో ప్రచురించారు. ఇది ప్రచురితమైన తర్వాతే సాయి పాదుకల పవిత్రత గురించి భక్తులందరికీ తెలిసింది. ఆ వృత్తాంత వివరాలు ఇలా ఉన్నాయి. 1912లో బొంబాయి నుంచి డాక్టర్ రామారావు కొఠారే షిరిడీ వచ్చాడు. అతనితో పాటు అతని కాంపౌండర్, అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీ బాక్కర్ కూడా వెంట వచ్చారు. షిరిడీలో ఏర్పడిన పరిచయంతో వీరు సగునమేర్ నాయక్, జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. వారి మధ్య సంభాషణలో అనేక విషయాలు వచ్చాయి. మాటల్లో సాయి షిరిడీకి వచ్చి
మొదట్లో ధ్యానం చేసుకున్న వేప చెట్టు ప్రస్తావన వచ్చింది. బాబా ఆ వేప చెట్టు కింద ధ్యానం చేసినందుకు అందుకు జ్ఞాపకార్థంగా బాబా పాదుకలను రాతితో చెక్కించి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ కొఠారే పాదుకలను చెక్కించి తయారు చేయించే బాధ్యతను తీసుకున్నారు. దీంతో అందరూ కలిసి మొదట బాబా పాదుకల నమూనాను తయారు చేయించారు. వీటిని ఖండోబా మందిరంలో ఉండే ఉపాసిని మహారాజుకు చూపారు. ఆయన కొన్ని మార్పులు చేశారు. పాదుకలకు శంఖము, చక్రము చేర్చారు. బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనంను తెలియజేసే విధంగా ఉపాసిని ఈ క్రింది శ్లోకాన్ని పాదుకలు ప్రతిష్ఠించే చోట చెక్కించారు. అదే సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహా సూచన మేరకు పాదుకలను బొంబాయిలో తయారు చేయించారు. వాటిని శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు ఉదయం 11 గంటలకు జీకే దీక్షిత్ తన తలపై సాయి పాదుకలను పెట్టుకొని ఖండోబా మందిరం నుంచి ద్వారకామాయికి ఉత్సవంగా తీసుకొచ్చారు. బాబా ఆ పాదుకలను స్పృశించి ఇవి భగవంతుని పాదుకలని అన్నారు. వాటిని వేప చెట్టు మూలన ప్రతిష్ఠించమని ఆదేశించారు. ఉపదేశ బోధ